హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు నెట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి నెట్ వచ్చి 1.5 మీటర్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. అలానే సాటిన్ కూడా 1.5 మీటర్ అయితే తీసుకున్నానండి. లైనింగ్ కూడా 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది రిస్ట్ వరకు ఉండే లాంగ్ హ్యాండ్ అండి. రిస్ట్ అంటే తెలుసు కదా, మన అరిచేతి వరకు ఇక్కడ మణికట్టు వరకు ఉంటుందండి. అంత పొడవు హ్యాండ్స్ అయితే దీనికి పెట్టమన్నారు కస్టమరు. అందుచేత నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోమని చెప్పాను. మనం 1.5 మీటర్ ఉంటే మనకి హ్యాండ్స్ అయితే మనకి రిస్ట్ వరకు వచ్చేస్తాయండి. లాంగ్ హ్యాండ్స్ ఇవి, ఎల్బో కాదు, షార్ట్ హ్యాండ్స్ కాకుండా మనకి మణికట్టు వరకు, అంటే మన బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాచ్ పెట్టుకుంటే అక్కడ వరకు కూడా మనకి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అన్నిటికీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా తీసాను నేను. ఈ మీటర్లో మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయితే నేను కటింగ్ చూపిస్తాను. ముందుగా మనం లైనింగ్ అనేది ఒకసారి తడిపి ఆరేయాలండి. ఎందుకంటే మనకి ఎక్కడైనా క్రాస్లు అది ఉంటే మనకి క్లాత్ ఏదైనా లాగుతుంది అనుకుంటే మనం తడిపి ఆరేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది. దీన్ని ఐరన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. నేనైతే తీగ మీద ఆరేసాను. మనం కింద వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ మనం వైపుకు ఉండకూడదండి. ఎందుకంటే ఓపెన్స్ బ్యాక్ సైడ్ ఓపెన్ అండి. ఇది రౌండ్ నెక్, ఫ్రంట్ అయితే స్టార్ నెక్ పెట్టి దీన్ని అయితే స్టిచ్ చేయమన్నారు. అందుకోసం మనకి ఓపెన్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి ఈ ఓపెన్స్ అనేవి మన వైపుకి అయితే వేసుకుని దీన్ని అయితే నేను కటింగ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఓపెన్స్ అయితే నా వైపుకి అయితే వేసుకుంటాను. ఇది మీటర్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా, నేను నా వైపు అయితే వేసుకున్నానండి. క్రాస్ ఉంది కాబట్టి దీన్ని ముందుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. బాటమ్ సైడ్ నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనకి ఓపెన్ సైడ్ కూడా మనకి క్రాస్లు అనేవి ఉన్నాయి కాబట్టి స్ట్రైట్గా కావాలి కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. మనకి లెంత్ ఎంత కావాలో అంత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి క్రాస్లున్నా, మనకి ఫ్యాబ్రిక్ అడుగున క్లాత్ ఉన్నా లేకపోయినా చూసుకుని అయితే మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్ అండి. 1 ఇంచ్ యాడ్ చేసుకుని నేను 15 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. కస్టమర్ యొక్క బ్లౌజ్ మనకి 14 ఇంచెస్ వస్తే కంపల్సరీ మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి లెంత్కి. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచు, నడుము బెల్ట్ దగ్గర 1/2 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకుంటే మీడియం సైజు ఎవరికైనా సరిపోతుంది. బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది మ్యాక్సిమం ఎవరికైనా ఒకేలా వస్తాయి. బాగా లావుగా ఉన్న వాళ్ళకైతేనే షోల్డర్ అనేది కొంచెం పెరుగుతుంది. మీడియం సైజు వాళ్ళందరికీ కూడా మనకి 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, 9 ఇంచెస్ అలా ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ 5.5 పెట్టుకోవాలి. లేకపోతే ఇంకా సన్నగా ఉన్న వాళ్ళు చెస్ట్ లూజు 7.5, 8 ఇంచెస్ ఉన్న వాళ్ళు అయితే 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సన్నగా ఉన్న వాళ్ళకి 5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది షోల్డరు. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే 5.5, 6 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. బాగా లావు ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్, మీడియం సైజ్ వాళ్ళకైతే మనకి 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఈ మెజర్మెంట్స్ అందరికీ సరిపోద్దండి. షోల్డర్ వచ్చేసి నేనైతే ఇది షోల్డర్ బాగా సన్నగా కావాలన్నారు కస్టమర్. అందుకని చెప్పేసి నేను షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకుని మిగిలిన 3 ఇంచెస్ కూడా నెక్కకి అయితే పెట్టేశానండి. నెక్కకి డీప్ ఎక్కువ పెడుతున్నాను, అందుకోసం అని చెప్పేసి 3 ఇంచెస్ పెట్టానండి. 6 ఇంచెస్ అయితే ఆర్మ్ డౌన్ కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ 9 ఇంచెస్కి అయితే పెట్టుకున్నానండి. కానీ ఆర్మ్ రౌండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇది నెట్ క్లాత్ కదా, మనకి కొంచెం ఖర్చులు అవి ఉంటాయని. చూడండి ఫ్రెండ్స్, తర్వాత నేను మళ్ళీ 8.5కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అండి. 9 ఇంచెస్ పెడదాం అనుకున్నాను కానీ కొంచెం తగ్గించి అయితే మళ్ళీ మార్కింగ్ చేశాను.
1.25 అయితే రౌండ్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఒకసారి ఆన్ రౌండ్ చెక్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు లీవ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ చంక రౌండ్ అంతా మనం మెజర్ చేసుకుంటే మనకి 7.5 ఇంచెస్ రావాలి. 7.5 అయితే కరెక్ట్గా 8.5కి చెస్ట్ లూజ్కి సరిపోతుంది. అందుకని చెప్పేసి నేను 2 ఇంచెస్ ఖర్చు యాడ్ చేసుకుని ఈ విధంగా మళ్ళీ నేను డ్రా చేస్తున్నానండి. మనం ఏదైనా కొంచెం పెంచుదాము అనుకున్నా కానీ మనకి ఆర్మ్ రౌండ్ చెప్పేస్తుంది కరెక్ట్గా ఉందా లేదా అనేది. మరి చెస్ట్ లూజ్ 8.5 వచ్చినప్పుడు మాత్రమే మనకి 7.5 ఆర్మ్ రౌండ్ సరిపోతుంది. మనం కొంచెం పెంచితే ఆర్మ్ రౌండ్ కూడా పెరుగుతుంది. 4.5కి అయితే నడుం లెంత్ అయితే పెట్టుకున్నానండి. 3 ఇంచెస్కి అయితే నేను నెక్ డీప్ అయితే పెట్టుకున్నాను. 3 ఇంచెస్కి 3 ఇంచెస్ నెక్ డీప్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంటే నెక్ డీప్ కొంచెం ఎక్కువ వస్తుంది. షోల్డర్ అనేది బాగా సన్నగా కావాలి కాబట్టి నేను 2.5 పెట్టాను. చూడండి 2.5 నెక్ షోల్డరు, నెక్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆర్మ్ రౌండ్ అయితే మనకి 7.5, చెస్ట్ లూజ్ వచ్చి 8.5, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్రాస్ స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కూడా నేను నీట్గా అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకు ఓపెన్ సైడ్ ఉంది కదా, కొంచెం కదులుతూ ఉంటుంది. మనం ఒక పిన్ పెట్టుకుని అయితే మనం కట్ చేసుకోవాలి. షోల్డర్ చాలా సన్నగా అయితే కావాలి కాబట్టి 2.5 ఇంచుకే పెట్టుకుని నేను ఈ విధంగా అయితే మెజర్ చేసి కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి కస్టమర్స్ కొంతమంది షోల్డర్ బాగా సన్నగా కావాలన్నప్పుడు మనం 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే 3 ఇంచెస్ కంపల్సరీ పెట్టుకోవాలి. నేనైతే 2.5 నెక్ డీప్ అయితే పెట్టాను. ఎక్స్ట్రా పీస్ మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. బ్యాక్ ఓపెన్సే కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, నేను కట్ చేసిన తర్వాత రౌండ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా. ఇవి ఓపెన్ సైడ్ కాబట్టి 2 పీసెస్ వస్తాయి. అందుకని నేను ఒక పిన్ అయితే పెట్టాను. ఇప్పుడు ఫోల్డింగ్ అయితే మన సైడ్ వేసుకోవాలండి. మన వైపున ఫోల్డింగ్ ఉండేలా వేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా ఖర్చు కొంచెం కావాలి అనుకున్నప్పుడు పొరపాటుని ఏదైనా మనం తగ్గిస్తే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలండి. ఫోల్డింగ్ సైడ్ అంటే మనకి ఫ్రంట్ సైడ్ మనకి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్, ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గానే వేసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్ చేసుకుని నీట్గా దీన్ని ప్లేస్ చేసుకోవాలి. ఒక పిన్ అయితే నేను పెట్టుకుంటున్నాను కదలకుండా. ఈ విధంగా ఒక స్కేల్ తీసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసేయాలండి. సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసేసి ఆర్మ్ రౌండ్ అంతా కూడా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి డాట్స్ వచ్చేస్తాయి కదా, అందుకోసం బాటమ్ సైడ్ అయితే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నెక్ కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చూసుకోవాలి. మన 3 ఇంచెస్ నెక్ కాబట్టి 3 ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను 3 ఇంచెస్కి అడ్జస్ట్ చేసి ఈ విధంగా రౌండ్గా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచ్ అయితే పెడుతున్నాను. ఇది స్టార్ నెక్. స్టార్ నెక్కి నేను 6.5 ఇంచ్ అయితే నేను ఈ విధంగా డ్రా చేశానండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తాను. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత స్టార్ నెక్కి నేను ఈ విధంగా పెడుతున్నాను. చూడండి, ఒక 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్కి పెడితే స్టార్ అనేది బాగా వస్తుంది. 3 ఇంచెస్కి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక షేప్ అయితే స్టార్ షేప్ అయితే ఇచ్చుకోవాలండి. స్టార్ షేపు ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి నెక్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసేద్దామండి దీన్ని. ఇది ఫోల్డింగ్ సైడ్ అయితే నేను కట్ చేస్తున్నాను. నెక్ తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అయితే కటింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుని నీట్గా అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ మనకి లోతు తీసుకోవాలి. చంక రౌండ్ దగ్గర కొంచెం లోతు తీసుకోవాలండి. లోతు తీసుకోవడం వల్ల మనకి రింకిల్స్ అవి రాకుండా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచుకొని మనం ఆర్మ్ రౌండ్ చుట్టూ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ప్రిన్స్ కట్ షేప్ డ్రా చేయాలి కాబట్టి ఈ విధంగా పెట్టుకుని
మనం టేప్తో 1.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. బాటమ్ సైడ్ ఒక స్కేల్తో అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత 3.5 ఇంచ్కి అయితే డాట్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1.5కి మార్కింగ్ చేసుకోవాలండి. 5 ఇంచెస్కి అయితే పైకి డ్రా చేసుకుని ఇక్కడ 1.5 ఇంచే పెట్టుకుని ఈ విధంగా ఒక కర్వ్ షేప్ అయితే ఇవ్వాలి. అలానే ఆర్మ్ రౌండ్ దగ్గరికి కూడా ఒక కర్వ్ షేప్ వేస్తే ఈ షేప్ అయితే వస్తుందండి. దీన్ని అయితే మనం ఒక రౌండ్ ఇచ్చి చూసారా 1.5 ఒక లైన్ డ్రా చేశాను. ఈ విధంగా ఫ్రంట్ కట్కి అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి కుడితేనే నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక కటింగ్ అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కటింగ్ చేయడానికి ఇందులో మిగిలిన క్లాత్ అయితే ఓన్లీ ఎల్బో హ్యాండ్స్కి అయితే వస్తుందండి. నేను సెపరేట్గా ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ 1/2 మీటర్ క్లాత్ మనకి 21 ఇంచెస్ అయితే హ్యాండ్ లెంత్ కావాలి. ఎవరికైనా సరే 21 ఇంచెస్ అయితే హ్యాండ్ లెంత్ సరిపోతుందండి. మనకి మణికట్టు వరకు అంటే రిస్ట్ వరకు 21 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇది 21 ఇంచెస్ అయితే ఉందండి. దీన్ని మనకి ఆర్మ్ డౌన్ అయితే మనం 3.5 అయితే పెట్టుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 కదా, జాయింట్ అయితే పడుతుంది. జాయింట్ ఉంటే తర్వాత చూద్దాంలే మెయిన్ క్లాత్లో అని చెప్పేసి నేను ఈక్వల్గా వేసేస్తున్నానండి. ఈక్వల్గా వేసేసి 3.5 ఇంచుకి అయితే డౌన్ పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా మనకి చేతికి ఎందుకంటే ఉంటే 3.5 డౌన్ కంపల్సరీ పెట్టాలండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే పెట్టుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఈ విధంగా స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 3 ఇంచెస్ డౌన్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి. ఇది లాంగ్ హ్యాండ్ కదా, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంత హ్యాండ్ కావాలనుకుంటే కంపల్సరీ మనకి 1.5 మీటర్ క్లాత్ అయితే ఉండాలండి. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఏ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉంచి తీసుకుందాం, లైనింగ్ క్లాత్కి కొంచెం జాయిన్ చేసుకోవచ్చులే, కొంచెం ఖర్చులు ఉండడం వల్ల మంచిది కదా అనుకున్నాను. కానీ ఫ్యాబ్రిక్ అయితే సాటిన్ సరిపోయింది, కానీ నెట్ క్లాత్ అయితే కటింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టమైందండి, సరిపోలేదు. మనకి కొంచెం అక్కడ ప్లెయిన్ వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా ఓపెన్ సైడ్ వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మొత్తం కూడా నేను ఓపెన్ నా వైపుకు ఉండేలా వేసుకుని బ్యాక్ పార్ట్ అయితే పెట్టాను. బ్యాక్ పార్ట్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి. అన్ని పార్ట్స్ కూడా సరిపోతుందా లేదా అని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడే నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రతి పార్ట్ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఎక్కడ ప్లేస్ సరిపోతుంది అనేది ఒకసారి అయితే చూసుకోవాలండి. నేను హ్యాండ్స్ కూడా ఇందులోనే వేద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్స్కి కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. సైడ్కి అయితే నేను లాంగ్ హ్యాండ్స్ కదా, ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎక్కడ ఏ పార్ట్ వస్తుంది అనేది అయితే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. నేను ఫోల్డింగ్ సైడ్ అయితే ఈ ఫ్రిన్స్ కట్ నెక్ పార్ట్ అయితే వేసుకున్నాను. సైడ్ పార్ట్స్ ఈ విధంగా వేసుకున్నాను. అలానే బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అరేంజ్ చేశాను. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి అన్ని పార్ట్స్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అయితే మనకి తెలుస్తుంది. ఈ విధంగా అయితే నేను సాటిన్ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే నెట్ క్లాత్కి ఎప్పుడు కూడా మనం 2 లైనింగ్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. సాటిన్ వేసుకోవాలి, కాటన్ వేసుకోవాలి. ఈ 3 లైనింగ్స్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ అయితే ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి. కటింగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుని కట్ చేసుకుంటే ఇది సాటిన్ క్లాత్ వచ్చేసి ఇది ఎక్కువ క్లాత్ ఉంటుందండి. ఇది ఓన్లీ మీటర్, ఇంకొక 1/2 మీటర్ తీసుకున్నాను, కానీ దాన్ని అయితే నేను పక్కన పెట్టేశాను. ఇందులోనే సరిపోయింది నాకు మొత్తం. మీటర్లోనే సాటిన్ క్లాత్ కొంచెం పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి సరిపోయిందండి. ఇదిగోండి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా మనకి లాంగ్ హ్యాండ్స్కి వచ్చేసింది. క్లాత్ మొత్తం కూడా సరిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్కి కూడా ఈ మీటర్ క్లాత్లో అయితే నాకు హ్యాండ్స్ అడ్జస్ట్మెంట్ అయిపోయినాయి, పన్నా పెద్దది కాబట్టి. అలానే నెట్ క్లాత్ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎక్కడి వరకు సరిపోతుంది ఏంటనేది
చూసుకోవాలండి. ముందుగా శాటిను లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే లైనింగ్ అనేది స్టిచ్ చేయాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకొని నేను హ్యాండ్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సిప్స్ వర్క్ ఉంది కదండి, సిప్స్ వర్క్ స్ట్రైట్గా ఉన్నదే బాగుంటుంది, అడ్డంగా రాకూడదు. అందుకని స్ట్రైట్ పీస్ ఎక్కడుందో చూసుకుని ఆ విధంగా అయితే మనం అరేంజ్ చేసుకుని కట్ చేసుకోవాలి. లాంగ్ హ్యాండ్స్కి ఈ విధంగా సరిపోయింది. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ విధంగా నేను అడ్జస్ట్ చేశాను. 3 పార్ట్లు కూడా లైన్గా అయితే వచ్చేసినాయి. ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్ అయితే ఒక పీస్ కట్ చేసుకున్నాను. మిగిలిన 2 పార్ట్స్ కూడా ఈ విధంగా కట్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నెట్ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మనకి ఎక్కువ పొడవు కావాలన్నప్పుడు ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఈ విధంగా సరిపెట్టుకోవాలండి. నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా జాయింట్ పడే అవకాశం కూడా లేదు, సరిపోతుంది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదండి. ఏ పీస్ ఎక్కడ వస్తుంది అనేది అయితే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది. స్టిచ్చింగ్ కూడా ఈజీగా చెప్తానండి నేను, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు నెట్ క్లాత్ అయితే స్టిచ్ చేయకూడదు. ఓన్లీ శాటిన్ లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి అప్పుడు నెట్ క్లాత్ మీద ప్లేస్ చేసుకుని కట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.